మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కష్టపడి పండించినటువంటి రైతులు పండించినటువంటి పంట ధాన్యాన్ని యాదాద్రి జిల్లాలో కొంచెం ఆలస్యమైనటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మనం ఎన్నో సెంటర్లు తిరిగాము. ఇటు బీబీనగర్, బొమ్మల రామారం, వలిగొండ, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, ఇటు భువనగిరి ప్రాంతాలను మనం పరిశీలించడం జరిగింది. ఈరోజు మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ఈ ధాన్యం కొనుగోలు అనేది కొంచెం ఆలస్యమైనటువంటి పరిస్థితి చెప్పవచ్చు. రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితి, కళ్ళాల్లో నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే భూదాన్ పోచంపల్లిలో సమస్య అయితే ఎక్కువ ఉంది. ఆ భూదాన్ పోచంపల్లికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి గోస్కొండ ప్రాంతాలను కూడా తిరిగినటువంటి పరిస్థితి. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా పోచంపల్లికి వచ్చినటువంటి పరిస్థితి, చౌటుప్పల్లి తిరిగినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పి పదే పదే వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత కలెక్టర్ హనుమంతరావు కూడా విస్తృత పర్యటిస్తున్నాడు. అతను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాడు, సెంటర్స్ తిరుగుతున్నాడు. మొన్న బొమ్మలరామర సెంటర్ చూసినట్లయితే బొమ్మలరామ సెంటర్లో పిఎస్సిఎస్ సిఇఓను కూడా సస్పెండ్ చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సెంటర్లో చూస్తున్నాం మనం కుప్పలను చూస్తున్నాం. కుప్పలకు సంబంధించి అంటే ఈ వడ్లకు సంబంధించి అక్కడ ఎలాంటి అంటే కొన్ని టార్పాన్స్ కానీ ఇవ్వలేకపోయాడు, గంజి సంచులు ఇవ్వలేకపోయాడు. అదేవిధంగా వడ్లు పట్టడానికి ఉన్నటువంటి మిషన్స్ అక్కడ సమకూర్చలేకపోయాడు. లారీల ఏజెన్సీలతో కూడా అతను కోఆర్డినేషన్ చేయలేకపోయాడని చెప్పినటువంటి సందర్భంలో సస్పెండ్ కూడా జరిగింది. కలెక్టర్ మాత్రము విస్తృత పర్యటనలు చేస్తూ ఆకస్మిక పర్యటనలు చేస్తూ అన్ని సెంటర్స్ తిరుగుతున్నాడు, అన్ని సెంటర్లలో పర్యవేక్షిస్తున్నాడు. ఎక్కడ కూడా ఎలాంటి లోపం జరగకూడదు, ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది కలిగించొద్దని చెప్పి కలెక్టర్ అయితే చెప్పినటువంటి సందర్భం. ఒడ్లు జోక్తలేరు సారు. ఎందుకు ఏమో మరి బాధ పెడుతురు. నెలల్లో అవుతుంది ఇక్కడ పోసి పెట్టి. ఎన్ని రోజులు అవుతుంది? నెల రోజులు అవుతుంది. 50 చీరియలు అన్నారు, ఇంకా జోక్తనే లేరు. రోజు వస్తున్నావా? ఎందుకు మరి ఎందుకట్లా చేస్తారు? ఏమో నల్లగా ఉన్నాయి అయ్యి అంటూ. అప్పుడు బాగున్నారా, ఇప్పుడు బాగున్నారు? అప్పుడు బాగున్నారు, ఇప్పుడు ఇంకా కొంత అంటలేరు. అర్థాలు పెడుతుర్రు. ఇక ఏదో ఒకటి పెడతారు. మరి ఏమని కోరుకుంటున్నావు గవర్నమెంట్ కోరుకుంటున్నాం ఏమని మంచిగా పోవాలి. ఈ ఇత్తనాలు వేలు తీసుకొని ఇచ్చి మచ్చ వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అంటే ఏం చేయాలి? ఇక ఇప్పుడు ఏం చేయాలి? మరి నువ్వు ఆరబెట్టినావు వడ్లన్నీ? ఎండ చేను మీదనే ఒరుగు చేసిన, మళ్ళా ఎండ పోసిన, ఇక పట్టిన, అయినా గుంటలేరు. మచ్చ వచ్చినాయి అంటూ అందరు ఒడ్లకు. మా ఒడ్లు ఏమనలే, ఇంకా అమ్మాయి అందులో చూసిర్రు మాచారు చూసిర్రు. గవర్నమెంట్ తొందరగా కొనాలంటున్నావు సార్. మచ్చ వచ్చినాయని ఆపుతురు, కొంతమంది ఆపిర్రు, అట్లనే ఉన్నాయి. అవి జోకరా తెలియదు. మచ్చ వచ్చినాయి అంటారు, నాన్నే అంటారు. ఇన్ని రోజుల నుంచి వానలు పడుతుంటే మరి అట్నే పెడితే మచ్చ రాకపోతే ఏం చేస్తారు చెప్పు? ఎన్ని రోజులు? ఇప్పుడు ఇళ్ళకు మేము దగ్గర 20 రోజులు అవుతుంది తీసుకొచ్చి. ఇంకా అంతకు ముందు కూడా 10 రోజులకు 20 రోజులకు అవుతుంది కోసి. మిగతాలు కూడా నెల రోజులు అవుతుంది. కొంటలేరు. మచ్చ వచ్చినాయని ఆపుతుర్రు. మంచిగా ఉన్నాయని మంచిగా ఉన్నోళ్ళే కొలుస్తుర్రు, మచ్చ వచ్చిన వాళ్ళే ఆపుతురు. ఇక అదే తెలుస్తలేదు మరి, ఎవరు చెప్తలేరు. తక్కువ రేటు అంటారు. గత ప్రభుత్వంలో మంచిగా కొన్నారు, అప్పుడు కొన్నారు. అప్పుడు కూడా ఒకసారి గిట్నే ఆపిర్రు, అప్పుడు మళ్ళీ ఇంకా చిరుగు కొన్నారు. ఇప్పుడు ఇంకెక్కువ ఉంది. కొంటలేరు. ఏం చేస్తారు? ఏం కోరుకుంటారు గవర్నమెంట్? కొనాలే, తగిన రేటు ఇవ్వాలి. మా ఒడ్లు నల్లగా ఉన్నాయి, తీసుకుంటలేరు. మేము గోదాం కాడి పోయి బస్సలు తెచ్చుకోవాలి. 2 నెలలు అవుతుంది పోసి, వస్తలేరు, జోక్తలేరు. ఈడ పోసిన 2 నెలలు అవుతుంది. రోజు ఎందుకు కొంటలేరు నీ ఒట్లు? మరి ఏం నల్లగా ఉన్నాయి, ఆగు అంటారు. మచ్చ వచ్చింది, మనం ఏం చేస్తాము? మంచి రోగం వచ్చినట్టు ఒడ్లకు రోగం వచ్చింది కొన అంటారు. ఏం చేస్తామంటే ఏం చేస్తాం? ఇక ఏమి ఇవ్వలే మాకు, ఏం లేవు, అన్ని నాయే పోవడం. అవి ఒడ్లకాడ ఉండే వాళ్ళ కూలి చేసుకుంది నిమ్మలం. మాకు ఎకరమే ఉంది. ఈడ పోసిన నెల రోజులు అవుతుంది. 2 నెలలు అవుతుంది. మరి చెప్పలే వచ్చిన వాళ్ళకి? చెప్పినా గానీ ఊతలేరు, సాగుతలేరు.
ఉంది బిడ్డ ఇప్పుడు ఒడ్లు పచ్చొచ్చిన ఒడ్లు జోకని అంటుర్రు, మంచిగా ఉన్న ఒడ్లు తీసుకుంటాం అంటుర్రు. స్థలం లేక ఈ మడికట్లలో పోసినాం. మడికట్ల భూమి అయినా మేము తూకం పోసుకుంటాం తీసేయరు అంటారు. మరి ఎక్కడ పోవాలి, ఏం చేయాలి చెప్పుర్రి. 20 రోజులు 25 రోజులు అవుతుంది నాయి వచ్చి. ఒడ్లు చూసిపోయిండు గాని అందరితో పాటు నాయి చూసిపోయిండు. మొన్ననే వచ్చి చూసిపోయిండు. పోసిన ఆయన తీసేయమంటుండు. నీ సీరియల్ ఇంకెనక కుంది, ఇప్పుడు నీ సీరియల్ రాలేదని అంటుండు. అట్లా ఏది ఇయ్యలే, మాకు ఇయ్యలే, సంచులు ఇయ్యలే, ఏది ఇయ్యలే, ఏది ఇయ్యలే. అంటే మాచరా చూసిర్రు, వచ్చింది. ఎంత వచ్చింది? 17 వచ్చింది. వస్తే కొనాలి కదా, కొనాలి గానీ ఇది సీరియల్ లేదు. వెనుకోకు లారీలు వస్తున్నట్టు. మేము అక్కడ వచ్చి మేము గీడు ఇంటి బిడ్డకి అక్కడ ఎందుకు పోతాం? జోగిన వాళ్ళకి 5 లారీలు వేసుకుపోతారు. మా ఊర్లో కాడ మేము కూర్చుంటాం. అట్లా ఇక ప్రాబ్లమ్స్ అంటే తెల్లున్నోట్లకు తీసుకుంటారు. జర మచ్చ వచ్చినాయి, జర నల్లగా అయినోట్లు పక్క పెడుతుర్రు. అట్లా కట్ చేస్తుర్రు. ఇప్పుడు నల్లగా ఉన్నోట్లు కట్ చేస్తుర్రు. మరి ఏం చేయాలి? రైతులం ఎక్కడ చావాలి చెప్పుర్రి. రైతులు చేసిన దాకా చేట్లకు కాదాయ, మళ్ళా చేట్లు తినడు. మేము పండించినయే చేట్లు తినేది ఆయన. కొలువులు చేసుకున్న వాళ్ళు అప్పుడు ప్రభుత్వంలో మంచిగా కొన్నారు. అప్పుడు ప్రభుత్వంలో మంచిగా కొన్నారు. ఇప్పుడు బాగా టార్చర్ పెడుతుడు. టార్చర్ బాగా అయింది. అప్పుడు ఎట్లున్నా తీసుకొని పోయిండు వెనక ముందు అయినా గాని. ముందు ఒట్లు మంచిగా జర వెనకకు వచ్చినట్లు నల్లగైన బొల్లగైనట్లకు తరుడు కొట్టిండు గాని మంచోళ్ళకి మంచిగానే తీసుకుండు ఆయన. మంచిగానే తీసుకుంటు. ఇప్పుడు ఇంకా అన్ని మేడం వచ్చి ఇట్లా 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 ఏరుతుంది. అందులో ఇత్తులు తల్లిగంటలు ఇట్లు అందరు ఎర్రగానే ఉంటారా, నల్లగా ఉండరా? అవి కూడా అట్లే వస్తావు. కల్తీకారు ఉంటే కల్తీకారు నాకు అదే కావాలంటే అదే కర్రని ఇత్తులు ఏరుతురు. అవి గన్ను తేపోయి బాలమ్మ తేపోని దాంట్లోకి వెళ్ళి అందులో ఏరుతురు. ఇత్తులు అన్ని ఎరిగో ఇది ఉంది, ఈ బుసుక్కుంది, ఈ బొట్టు ఉంది, మచ్చ వచ్చింది అని ఇట్లా అట్లా. మరి కొనలేకనా మామూలు ఇట్లా బాధ పెట్టేది ఎందుకో గంతి. బయట చాలా మంది కొట్టిరు. మరి రాసి పోసుకున్నాడు 3 ట్రాక్టర్ అవతల కొట్టుకుండు. కథ ఈడ వస్తే ఆయన ఎన్నడో వచ్చింది సీరియల్ అని వాడినే పెట్టిరు. జర నీ వెబ్సైట్ లో పోదామని పోసుకుండు. 30 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మరి సరిగా కొనట్లేదు. మచ్చ వచ్చిందని ఆపుతారు. రోగం వచ్చింది. ఆ చేనుకు రోగం వచ్చిందనకైతే మేము ఏం చేయలేము. మేము తెస్తున్నప్పుడు 3 కిలోల బ్యాగ్ 5 కిలోల బ్యాగ్ 1200 1000 రూపాయలు పెట్టి తీస్తున్నాము. అండ్ ఎట్లా వచ్చినా గానీ మేము భరించుకోవాలి, తీసుకోవాలి. అలా తాళ్ళు వచ్చినా అసలు ఏది ఉన్నా గానీ మేము పోసుకోవాలి. మాకు అది ఎకరానికి 2 ప్యాకెట్లు వస్తారు సామాన్యంగా. మేము రైతులు ఏం చేస్తామంటే ఒక్కొక్క ఎకరానికి 3 ప్యాకెట్లు లెక్క తెచ్చి 1200 1000 రూపాయలు లాగా తీసుకొచ్చి పోస్తున్నాము. మా చేను కోసుకొని అన్ని పెట్టుబడి పెట్టి అన్ని చేసి కోసుకొచ్చి పోసి అమ్మడానికి వస్తారు కదా. మీది బాగాలేదు ఉంటారు, రోగం తగిలింది ఉంటారు, మచ్చ వచ్చింది ఉంటారు, మంచిగా పట్టాలు ఉంటారు, ఎండబోయేది ఉంటారు, పచ్చిగుంది ఉంటారు, ప్రతి ఒక్కటి వంక పెడుతురు. పెట్టినాక మళ్ళీ ఏం చేస్తుంటే అక్కడికి మిల్లు కాడికి పోయినాక ఆడ మీ మంచిగా లేవన్నీ 10 బస్తాలు 5 బస్తాలు 20 బస్తాలు ఎవరు ఇష్టం వచ్చినా అంత కట్ చేసుకుంటారు. ఆడికి పోయి మిల్లు కాడికి పోయి గట్టిగా పట్టి అడిగిన వరకల్లా కొట్టిన ఏమో కొడుతురు, లేని ఏమో ఉంటలేవు. తెలుగు ఏమో 10 బస్తాల కాడ 5 బస్తాలు 2 బస్తాలను కట్ చేస్తారు. తెలియలేనివి ఆడ 5 బస్తాలు పోయినా ఆడ ఊకోవాల్సిందే, 10 బస్తాలు పోయినా ఊకోవాల్సిందే. మరి రైతులను ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎందుకు? మాకు ఎఫ్సై అంటే ఎఫ్సై అయిన మీద మనిషిని పైసలు వేసుకొని చేసుకురు. అది ఎట్లా వేసుకుని నాకైతే తెలియదు దాని గురించి. మాకు ఇక్కడ బండకాడ అంటే గడ కొంచెం ఉంది, ఆ ప్లేస్ సరిపోతలేదు. ఇప్పుడు ఈ షేన్ అయినది సాకలైనది ఈ షేను. ఆయన వద్దని మొన్న తీసేసి ఎత్తేసేది మాకు అవసరం లేదు, నేను తుక్కు మీద పోసుకోవాలి, మీరు తెచ్చిడ పోసాను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది తీసేసుకోవాలంట, ఆయన వాళ్ళు కూడా చేసుకోవాలంట. మాకు మేము రైతులం కాబట్టి ఆయన బాధ ఏందో మేము అర్థం చేసుకుంటాం. పోషణం ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు మరి జోకాలి కదా, కొనాలి కదా, తీసుకోవాలి కదా. మచ్చ వచ్చిందని మచ్చ వచ్చిన ఆపుతురు, తెల్లగున్నలే తీసుకోతురు. తీసుకుపోయినాక కూడా అక్కడ కొన్ని మచ్చ వచ్చినాయని 2 బస్తాలు 3 బస్తాలు ప్రతిసారి 2 3 బస్తాలతో కట్ చేస్తారు. సంచులు అంటే మాకేం లేదు. మాకు అక్కడ గోదాం కాడ అప్పుడు ఇచ్చిరు. ఈ 2-3 ఏళ్ళ ఈ 2 3 4 5 పంటల సంది మేము పోయి తెచ్చుకుంటున్నాం. ట్రాక్టర్ల ఆటోలో కిరాయి తీసుకొని పోయి అక్కడ గోదాం కాడ పోయి వేసుకొచ్చుకోవాలి. అప్పుడు అంతకు ముందుకేమో తీసుకొచ్చి డీసీఎం వచ్చి దించిపోయేది. ఎవరు అవసరం ఉంటే అది తీసుకున్నాం. బస్తాలు కవర్లు మావే కొనుక్కోవాలి మేమే. 300 400 500 పెట్టి ఒకరొకరు 20 పట్టాలు. మాకు ఏ పట్టాలు ఇవ్వలేదు సార్ ఇంతవరకు. ఒక వాటర్ తప్ప మాకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏది లేదు. వాటర్ అయితే పెడతారు ఖచ్చితంగా. ఈ పట్టాలు మేమే కొనుక్కొచ్చుకోవాలి ఒకరొకరు. చాలా మంది ఇప్పుడు దసరా నుంచి కరోనాలో అందరూ వస్తారు పోతురు. దసరా నుంచి వస్తారు, చేను కోసిరు వస్తారు పోతురు. వెబ్సైట్ కూడా మొన్ననే ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన పోతే ఇప్పుడు ఈ బీఆర్ వాళ్ళు వచ్చారు కాబట్టి జోక్తురు పోతున్నాయి. కట్టెనలో కట్ అవుతున్నాయి, మంచిగా ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే సార్ కొత్తగా రూల్ అప్పుడైతేనేమో ఏం పెట్టారంటే తీసుకువేయరు. అక్కడ తీసుకుపోయినాక ఒక 2 బస్తాలు 3 బస్తాలు కట్ చేసిరు. కాకపోతే తెల్లగున్నట్లు పోయినాయి, నల్లగున్నట్లు పోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే తెల్లగున్నట్లే పోతున్నాయి, నల్లగున్నట్లు పోతలేవు. మచ్చ వచ్చినాయి పెడుతురు. షాప్ లో పోయి తెచ్చుకుంటున్నామో
ఒక్కటి ప్యాకెట్ 3 కిలోల ప్యాకెట్ 1200 1000 రూపాయలు 1500 అట్లా ఉంటది. మేము తెచ్చుకుంటున్నాము. అందులో మచ్చ వచ్చిందా, అది తాలుందా, మమ్మల్ని అయితే షాప్ కట్ తీసి చూడని సలా. కానీ మేమే మునగలగా. ఇప్పుడు ఒక ప్యాకెట్ లా 3 కిలోల ప్యాకెట్ ఉంటది. ఆ 3 కిలో దానికి 1000 రూపాయలు పెట్టుకో. ఆ 1000 రూపాయల సగం కట్ అయినా కానీ మేము మునగవలసింది. ఎకరానికి ఇవి అట్లనే కొనాలి కదా, అట్లా కొనరు. అక్కడ పోగానే కట్ చేస్తారు. మేము ఎకరానికి 2 ప్యాకెట్లు పోసుకోవాలి. అసలు 2 ప్యాకెట్లు ఎవ్వరు వేరు, ఇక్కడ 3 ప్యాకెట్లు పోస్తారు. మేము అట్లా మేమే ఇట్లా నష్టపోయి అన్ని విధాలు నష్టపోయేది రైతులని. ఒడ్లు కొంచెం చేను మీద నల్లగానే సార్. నల్లగా అయితే కుప్ప పోసినాం, పట్టినాం, మిల్లు లోడ్ పంపినాం. లోడ్ పంపుతా నల్లగా ఉన్నాయి, నాకు వద్దన్నాడు మిల్ ఆయన. లారీ మొత్తం వద్దంటే ఇట్లా సార్ అని గట్టిగా ఒక అర్ధగంట సేపు సతాయిస్తే అటు చేసి ఒక లోడ్ దింపుకోను. ఇంకొక 500 బస్తాలు ఉన్నాయి సార్ మరి అన్న. నాకు వద్దంటే వద్దన్నాడు. వద్దా అంటుండు. వద్దంటే మొన్న జోకిరు, నిన్నే జోకిరు. నిన్న జోకితే ఎత్తుమంటే ఈయనమంటాడు నువ్వే లారీ మాట్లాడుకో, నువ్వే ఎత్తుకో అంటాడు. నేను మాట్లాడుకున్నాక లారీ నాకెట్లో ఓడొస్తాడు. నువ్వు లారీ ఎత్తు మిల్లు కాడికి పోతే ఆయన ఆపితే నేను బాధ్యత నేను అంట. అది కరెక్ట్. నువ్వు ఎట్లా తీసుకొస్తావు? లారీ తీసుకురావద్దు కదా, నువ్వు వీలే ఇవ్వాలి కదా. వాళ్ళే ఎత్తాలి, కొలిచాలి వాళ్ళే కదా. జోకిరు మరి అంత జోకినాక ఎందుకు మళ్ళీ ప్రాబ్లం? అలా నల్లగా ఉన్నాయి కొన్ని. నేనేమంటాడు నువ్వే ఎత్తుకో లారీ మాట్లాడుకోని. ఇంకేమంటాడు? అంతే వరకే. లారీలో వస్తలేరు నాకు, నువ్వే లారీ మాట్లాడుకొని ఎత్తుకోండి. నేను లారీ మాట్లాడుకొని నా బైక్ అనే ఎత్తుకుంది. మార్కెట్ లో సంబంధం ఇప్పుడు రైస్ మిల్ అలా ఇల్లే కదా బాధ్యత. ఇల్లే కానీ ఇప్పుడు రైస్ మిల్ వద్దంటే వద్దంటు. మరి ఫస్ట్ పోయింది కదా, ఫస్ట్ పోయింది. మరి ఇప్పుడు దీనికి వద్దంటే మరి నువ్వేం చేసుకుంటావు? లారీ మరి నేను ఏం చేసుకోవాలో అదే అర్థం అవుతుంది నాకు. వచ్చినాక ఏం చేసుకుంటావు? కొలిచిరుగా మొత్తం కొలిచిరు, జోకిరు. ఇంకా 560 సంచులు ఉన్నాయి, అవి తీసుకుని అంటు. నువ్వేం కోరుకుంటున్నావు లాస్ట్? నేను కోరుకుని లారీలు ఎత్తు, నువ్వు మిల్ కాడపోతే ఏమైనా కట్టయితే నేను బాధ్యత నేను అంటాను. వడ్లు మంచిగానే ఉన్నాయి, కాకపోతే మచ్చ వచ్చింది. మచ్చ వచ్చిందని మేము ఏం చేయలేం కదా. అది కథ నల్లగొని ఇప్పుడు ఆ లారీ వస్తలేదని అంటారు. ఆఫీసరు లారీ తెచ్చుకొని దింపుకో, ఏరే మిల్లు కన్నా పంపిద్దాం అంటే ఆ ఏరే మిల్లు కైనా పోదామని మేము అంటున్నాం. అట్లా అయినా కాదంటాం. విత్తనాలు తెస్తే ఇంతకన్నా మొత్తం నల్ల బెరుకులు తాలు ఉంటది. ఇంతకన్నా మంచిగా ఏముంటాయి ఒడ్లు చెప్పాలి మీరు. బియ్యం కూడా ఇంత మంచిగా అవుతున్నాయి చూడు. మీ కళ్ళు మీకు కూడా కానొస్తుంది కదా. ఎందుకు కొంటలేరు అంటే ఏందో మళ్ళీ వాళ్ళకి తెలియాలి. కలెక్టర్ చెప్ప మళ్ళీ పోవాల్సిందే కలెక్టర్ దగ్గర. ఎందుకు ఈ సెంటర్ మీద ఎందుకు ఇంత కంప్లైంట్స్? చూడు బియ్యం అయినా చూడు మీరే. అరే ఇంతకన్నా మంచి బియ్యం ఏడుంటాయి చెప్పు, మీరు ఒకటి ఆలోచన చేయరు. ఏం ఆపుతారో ఏందో అర్థం అవుతలేదు. ఎవరు ఇది అర్థమైతలేదే. లోపం ఉంది అనేది మాకు మొన్న రైస్ మిల్ అయినా వద్దంటున్నా మంచిగానే ఉండి వద్దంటే మనకు తెలియదు. వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు రఘు గిట్ట చెప్పాలి ఏం ప్రాబ్లం ఏంటి. వీళ్ళకు అది ఎట్లా తీసుకున్నావు చూడలేదా అని అడిగారు కదా. రైస్ మిల్లర్లే ఇదంతా అప్లికేషన్ చేసేది ఆయనే. ఇప్పుడు అన్నే ఉంది కథ అంతా. మరి ఇంకేముంటుంది? ఎందుకు కొట్టలేరా భగవాన్? ఎందుకు అంటే నల్లగా ఉన్నాయి, వద్దు మాకు అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు సారు, నల్లగా ఉన్నాయి, మీ అన్ని తెల్లగా వస్తున్నాయి ఒట్లు, ఈ నల్ల ఒట్లు ఏం చేసుకోవాలి, బెరుకులు అవుతున్నాయి, ఈ నల్ల బియ్యం అవుతున్నాయి అని అంటారు. అదే ఓలో సీడ్ ఇచ్చినా మంచిగా ఉంటలేవు, మనం తెచ్చుకుంటే అట్లుంది. నల్లగా అంటే నల్లగా అది ఒడ్లు అట్లా రకం వచ్చినాయి. దాంట్లో సీడ్ ఇట్లా వేరే రకం తెల్లగా ఉన్నాయి. కొన్ని ఏమో తెల్లగా ఉన్నాయి, కొన్ని ఏమో ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు బియ్యం మంచిగానే అవుతున్నాయి, అదే కొట్టలేరు. ఇంత మిల్లర్స్ ప్రాబ్లం ఉంది. అంత ఒడ్లు జోకినాం, ఇంకొక 560 బస్తాలు ఉన్నాయి. ఒక లోడ్ పోయింది, ఇంకొక లోడ్ సరుకు ఉన్నది. అయితే మిల్లు కాడికి పోతే అవి నల్లగా ఉన్నాయి, మాకు వద్దు బాబు ఇది ఒక లోడ్ దించుకున్నామని వాళ్ళు అన్నారు. ఇంకో లోడ్ ఉన్నది. ఎవరు సార్? ఏవో సార్ పాస్ చేసిపోయింది కదా. ఆయననే ఏమన్నాడంటే ఇది నల్లగా ఉంది రెడ్డి, తర్వాత అది ఏమన్నా పే చేయాలంటే మీరే మాట్లాడుకోవాలి, మిల్లర్స్ తోటి మాట్లాడుకో అని చెప్పేయండు. అట్లా ఏవో పాస్ చేసినాక ఎందుకు ఏయో పాస్ అంటే సర్టిఫికెట్ అనాలిసిస్ ఏం చేయలే. దానికి ఏంటంటే ఈయన ఒడ్లు నల్లగా ఉన్నాయి కాబట్టి ఇది సెలక్షన్ కాకుండొచ్చు, ఏదైనా ఉంటే మిల్లర్స్ తోటి మాట్లాడుకో దించిపించుకో అని అన్నాడు. ఈ ఏరియాలో మొత్తం కొంచెం నల్లగా వచ్చినాయి, బియ్యం మంచిగా వస్తున్నాయి. మాక్సిమం మేము ఇప్పుడు దించిన దాంట్లో ఇది ఒకటే డ్యామేజ్ వచ్చింది. అట్లా మేము ఇన్ని బండ్లు దించినాము, 30 బండ్లు దించినాము. 30 బండ్లలో ఇది ఒక బండి డ్యామేజ్ ఉంది. అట్లా వీళ్ళది ఒక్కరిదే సరుకు, మిగతా వాళ్ళు అన్ని మంచిగా దించుకున్నారు, మిల్లర్స్ దించుకున్నారు, మేము కూడా ఎత్తినాం. మొత్తానికి యాదాద్రి జిల్లాలో 372 సెంటర్లను ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. ఆ 372లో 234 సెంటర్లు
పిఎస్సిఎస్ ద్వారా ఉన్నాయి, 122 సెంటర్లు మాత్రము ఐకేపీ సెంటర్ల ద్వారా, ఎఫ్పిఓ ద్వారా రైతు సంఘాలకు సంబంధించి సెంటర్లు ఒక 16 సెంటర్లు ఉన్నాయి. అదంతా ఈ 16 సెంటర్లు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఉంటాయి. ఇది పిఎస్సిఎస్ ఐకేపీ మొత్తం కూడా అంటే సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అధికారుల దగ్గర, ఎందుకంటే సివిల్ సప్లై అధికారులు కావచ్చు, అలాగే ఏఈఓలు వ్యవసాయ అధికారులు కావచ్చు, అదేవిధంగా పిఎస్సిఎస్ అధికారులు, ఇదంతా కూడా సమన్వయం చేసుకుంటూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ధాన్యాన్ని కొనాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భం. నిజంగా మరి ఈ సందర్భంలో ఇప్పటి వరకైతే మొత్తం ఎంత పాడి తీసుకున్నారంటే 90 లక్షల వరకు పాడినైతే కొన్నటువంటి పరిస్థితి. 90 లక్షల క్వింటల్ల ధాన్యాన్ని కొన్నారని చెప్పి మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి లెక్కలో తేలుతుంది ఈ రోజు వరకు. మరి ఇంకా గత సంవత్సరంలో 3 లక్షల పైగా టన్నుల ధాన్యాన్ని కొన్నారు. మరి ఇంకా ధాన్యాన్ని కొనాల్సి వస్తుంది. అయితే 372 సెంటర్లలో కేవలం 269 సెంటర్లో మాత్రమే కొనుగోలు జరుగుతుంది. ఇంకా సెంటర్లు కొన్ని ఓపెన్ అయింది కానీ ధాన్యం కొనుగోలు అయితే ఇంకా రావట్లేదని చెప్పి మనకు సివిల్ సప్లై ఆఫీసర్ మనకు చెప్పినటువంటి విషయము. మరి ఈ సందర్భంలో కలెక్టర్ మాత్రం విస్తృత తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాడు. ఏ సెంటర్లో కూడా ఎలాంటి లోపాలు ఉండొద్దు అని చెప్తాడు. టార్పన్స్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి, అదేవిధంగా గన్ని సంచులు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. కొన్ని సెంటర్లకు వెళ్ళినప్పుడు గన్ని సంచుల కోసం మమ్మల్ని తెచ్చుకోమని చెప్తున్నారు. అక్కడికి ఆటో కిరాయి పెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి అని చెప్పి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరికొంతమంది టార్ఫన్లు మాకు ఇవ్వట్లేదు, మేమే తెచ్చుకుంటున్నాం ఇంటి దగ్గర నుంచి అని చెప్పినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. కానీ భువనగిరి సెంటర్ సంబంధించి, భువనగిరి ప్రాంతానికి సంబంధించిన సెంటర్లో మాత్రము ఎక్కడ కూడా ఈ సమస్య కనబడట్లేదు. మనం భువనగిరి సెంటర్లో చాలా ప్రాంతాలను తిరిగాము. చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు ఎక్కడ కూడా భువనగిరి సెంటర్లో టార్ఫన్లు బాగానే ఉన్నాయి, గంజి సంచులు బాగానే ఉన్నాయి, అక్కడ పట్టే మిషన్ మనం చూస్తున్నాము, ఇవి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ సెంటర్లోకి వెళ్ళకుండా భువనగిరిలో మాత్రం చాలా అద్భుతంగా పాడి అనేది కొంటారు. మరి కేవలం పోచంపల్లి మాత్రమే లేట్ అయింది, ఎందుకంటే పోచంపల్లి ధాన్యం ఎక్కువ ఉంది, ఎందుకంటే మూసీ ప్రాంతానికి సంబంధించినటువంటి మండలం అది. కాబట్టి పోచంపల్లి, వలిగొండ మండలాల్లో, బీబీనగర్ మండలాల్లో చాలా ఎక్కువగా మూసీకి సంబంధించినటువంటి పంట ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ ధాన్యం ఉంది కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. అయినప్పటికీ కూడా చాలా వేగవంతంగా మేము పనులైతే పూర్తి చేస్తున్నామని చెప్పి సివిల్ సప్లైస్ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా చెప్పినటువంటి సందర్భాలు. ఏఈఓలు కూడా అంటే కొన్ని చోట్లలో ఏమవుతుందంటే చాలా ఆరబెట్టి మేము తేమ శాతము మాది 17 వస్తున్నా కూడా కొన్ని ప్లేస్లలో కొంటలేరని చెప్పారు. అది జూలూరు ప్రాంతంలో ఆ విషయం చెప్పినటువంటి పరిస్థితి. మా జూలూరుకి వెళ్ళినప్పుడు కొంచెం నల్లగా ఉందని చెప్పి తిరస్కరిస్తున్నారు. మా లారీలు ఆగిపోతున్నాయి, మా ఏఈఓ ఇక్కడ పర్మిషన్ ఇచ్చినా కూడా అక్కడ ఆపేస్తున్నారని చెప్పి, అంటే మిల్లర్లు కూడా ఆపేస్తున్నారని చెప్పినటువంటి సందర్భము. మరి అందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేయాలి. అందరూ కూడా పనిచేసినట్లయితేనే వడ్ల కొనుగోలు అనేది చాలా వేగవంతంగా జరుగుతుందని కలెక్టర్ పదే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆర్డర్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఇబ్బంది కలిగించొద్దు, వారికి కొనుగోలు సెంటర్ తీసుకురాగానే వాళ్ళు ఆరబెట్టగానే తేమ శాతం రాగానే కొనండి అని చెప్తున్నారు. తేమ శాతం 17% ఉండాలి, తాలు శాతం 1% ఉండాలి. మరి ఈ పరిస్థితుల్లో ఈ తేమ శాతం 17, తాలు శాతం 1% ఉన్నటువంటి రైతులను కూడా కొంతమంది కొనట్లేదట. మరి ఎందుకు కొనట్లేదని చెప్పి చూసుకున్నట్లయితే కొన్ని సెంటర్లు మనం తిరిగాము. ఆ సెంటర్లు తిరిగినప్పుడు ఒకటే విషయం చెప్తున్నారు, సార్ కొంచెం కొన్ని వడ్లలో నల్లగా ఉంది సార్, ఈ నల్లగా ఉండడం వల్ల మేము ఓకే చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, రైస్ మిల్లర్ వాళ్ళు మొత్తం కూడా దాన్ని తిరస్కరిస్తారు, అక్కడ లారీలు దించట్లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి సమన్వయంతో పనిచేస్తే ఏదైనా సాధ్యమే. మరి సమన్వయం లోపిస్తుంది కాబట్టి ఆ సందర్భాల్లో నిజంగా మరి అధికారులు కూడా ఇక్కడ సెంటర్లో ఉండి పరీక్షించాలని అనట్లేదు. కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంచెం ఆ వడ్లలో నల్లదనం రావడము, తేమ శాతం కొంచెం రాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దసరా నుంచి కూడా కొంతమంది రైతులే ఉన్నటువంటి పరిస్థితి. ఈ జూలూరు కేంద్రంలో కావచ్చు, అక్కడ పక్కన ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పిన పోచంపల్లికి సంబంధించి గోస్కొండ కావచ్చు, విలేజ్ కి సంబంధించి జుబ్లిక్పల్లి కావచ్చు, ఈ కొన్ని విలేజ్లలో మాత్రం కొంత పరిస్థితి అయితే అంటే వాళ్ళకి తేమ శాతం రాలేదని చెప్పి తీసుకోవట్లేదు. వడ్లు మాత్రం చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కొనలేక పరిస్థితిలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇప్పటి వరకు 90 లక్షల టన్నుల వడ్లు కొన్నారు, మొత్తము ఇంకా కూడా కొంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వారికి 13 కోట్ల రూపాయలు కూడా ఎంబడే కూడా మనం అమౌంట్ కూడా వారికి ఇచ్చామని చెప్పినటువంటి సందర్భాలు. మరి ఎక్కడ కూడా ఆగిపోవట్లేదు.
వడ్లు కొనుగోలు జరుగుతూనే ఉంది, డబ్బులు కూడా వాళ్ళకి అకౌంట్ లో పడుతూనే ఉన్నాయి అని చెప్పినటువంటి సందర్భాలు. కొన్ని సెంటర్లు చూస్తే మాత్రం ఆ రైతులను చూస్తే బాధ కలుగుతుంది. వాళ్ళు ఏమంటారు అంటే నెల రోజుల నుంచి ఇక్కడనే పెట్టుకుంటాం సార్, అయినా కూడా మాది కొనట్లేదు, ఈ నెంబర్స్ ఇవ్వట్లేదు, తేమ శాతం మాకు రావట్లేదు అని చెప్పి మమ్మల్ని ఆపేస్తున్నారు, లారీలు సరిగా రావట్లేదు అని చెప్పినటువంటి సందర్భాలు. మరి ఈ పరిస్థితులను చూసినట్లయితే ఇకనైనా ఒక స్పీడ్ గా వేగవంతంగా ఈ ధాన్యం కొనుగోలు చేసినట్లయితే రైతులు మళ్ళీ ఒట్లేసుకున్నటువంటి టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ మేము దున్నుకుంటామని చెప్పినటువంటి సందర్భాల్లో రైతులు కూడా ఉన్నారు. మరి ఈ యాదాద్రి జిల్లాకు సంబంధించి ఇంకా కూడా అధికారులు ఇంకా స్పీడ్ గా ఫాలో చేసి స్పీడ్ గా ముందుకెళ్ళినట్లయితే ఈ రైతులకు సంబంధించి వడ్లని కూడా కొనుగోలు అనేది జరిగినట్లయితే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటారు అని చెప్పి సుమన్ టీవీ ద్వారా మేము కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. ఇది యాదాద్రి జిల్లాకు సంబంధించి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.